ఈ వీడియోలో ఒక మంచి లంచ్ రెసిపీ అయితే చూసేద్దాం. హై ప్రోటీన్ అండ్ ఆల్సో హై కార్బ్ రెసిపీ. దీనికోసం స్ప్రౌటెడ్ గ్రీన్ గ్రామ్స్ అయితే తీసుకోండి. స్ప్రౌట్ మేకర్ అయితే నా దగ్గర ఉంది. దాని మీద కూడా ఒక లాంగ్ ఫార్మాట్ వీడియో అయితే తొందరలో చేస్తాను. సో ఇదేం చేస్తారంటే కొంచెం వాటర్‌ని బాయిల్ చేసుకొని, ఆ వాటర్ అయితే దీనిలో వేసుకొని అట్లా పక్కన పెట్టేసుకోండి. అండ్ ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. స్ప్రౌట్స్‌కి అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. వెయిట్ లాస్‌కి మంచిగా హెల్ప్ అవుతది. అండ్ ఆల్సో ఫెర్టిలిటీని బూస్ట్ చేస్తది. అండ్ ఆల్సో రిచ్ ఇన్ ప్రోటీన్. సో పాన్ అయితే పెట్టుకొని దాంట్లో కొంచెమే ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ నువ్వుల నూనె యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ తాలింపు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, ఇంకా పచ్చెనగపప్పు అండ్ మినపప్పు వేసుకోవాలి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి. మనం హెల్తీ ఫుడ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ బేసిక్ ప్రిపరేషన్ అండ్ కొంచెం టైం ఉంటే చాలు. మాత్రం కొంచెం ఎఫర్ట్ కూడా పెట్టకుండా హెల్తీ లైఫ్ స్టైల్ రావాలంటే కష్టం కదండి. సో నెక్స్ట్ అయితే నేను పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు అండ్ ఆనియన్ కూడా వేసుకుని మంచిగా సాటే చేసేసుకోండి. అండ్ ఆల్సో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే మనకి ఆనియన్ కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది. సో ఆనియన్ వేసుకున్నాక ఇక్కడ క్యారెట్ కూడా వేసుకుంటున్నానండి. మన దగ్గర ఉన్న అన్ని వెజిటబుల్స్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యారెట్ అండ్ క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. ఇంకా బీన్స్ కూడా వేసుకోవచ్చు. మనం ఆయిల్ అయితే చాలా తక్కువ వేసాం కదండి. సో మంచిగా ఇది ఫ్రై చేసేసుకొని ఇది కుక్ అవ్వడానికి కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకోండి. నాకు క్యారెట్ చిన్న చిన్నగా కట్ చేసుకుని తినడం ఇష్టం ఉండదు. సో అన్ని పెద్ద పెద్దగానే కట్ చేసుకున్నాను. క్యారెట్ అండ్ ఆల్సో క్యాప్సికమ్ కూడా చిన్న చిన్నగా అయిపోతే అదేంటోలా అనిపిస్తుంది. సో ఇట్లా మంచిగా బీన్స్ కూడా మీకు కావాలంటే వేసుకోవచ్చు. స్వీట్ కార్న్ ఇట్లా కూడా అన్ని వేసుకోవచ్చు. అండ్ కొంచెం పసుపు వేసాను. తర్వాత ధనియాల పొడి కూడా వేసుకున్నాను. సో మంచిగా సాటే చేసేసుకోండి. అండ్ ఆ తర్వాత పోహా అటుకులు ఉంటాయి కదండి, అది వాటర్లో మంచిగా 2-3 టైమ్స్ క్లీన్ చేసేసుకొని అట్లా స్ట్రెయిన్ చేసేసుకొని పెట్టుకోండి. ఇదంతా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే చేయొచ్చు. సో మంచిగా ఇట్లా పొడి పొడిగా వస్తాయి. వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే సో అవి యాడ్ చేసేయండి. అటుకులు హై ఇన్ కార్బ్స్ అండి. లైట్గా ఉంటుంది, ఈజీగా డైజెస్టబుల్ అండ్ ఆల్సో డయాబెటిక్ ఫ్రెండ్లీ. మనకి స్టమక్ కూడా చాలా ఫుల్లర్గా ఉంచుతుంది. అండ్ ఆల్సో ఇది 100 గ్రామ్స్ అటుకులు తీసుకుంటే ఆల్మోస్ట్ 75 గ్రామ్స్ కార్బోహైడ్రేట్సే ఉంటాయి. మంచిగా రైస్కి సబ్స్టిట్యూట్ లాగా తీసుకోవచ్చు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు. సో అవి వేసి మంచిగా సాటే చేసుకోండి. అండ్ ఇందాక మనం హాట్ వాటర్లో పెట్టాం కదా, ఈ స్ప్రౌటెడ్ గ్రీన్ గ్రామ్స్ కూడా వేసేసుకోండి. అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మంచిగా సాటే చేసుకోండి. అయితే ఇట్లా తినలేని వాళ్ళు ఏంటంటే ఒక బాయిల్ రానివ్వచ్చు. స్టవ్ మీద వాటర్ పెట్టుకుని దాంట్లో ఇవి వేసుకుని మంచిగా ఒక బాయిల్ రానివ్వండి స్ప్రౌట్స్. అండ్ తర్వాత దీనిలో మిక్స్ చేసుకోండి. లాస్ట్లో అయితే లెమన్ జ్యూస్ వేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను. చాలా మంచి హై ప్రోటీన్ అండ్ హై కార్బ్ రెసిపీ అండి. ఇది లంచ్లో మాత్రమే తీసుకోండి వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. అండ్ ఇది ఊరికినే తినేయచ్చు, లేదా మంచిగా కర్డ్తో అయితే మిక్స్ చేసుకుని తినచ్చు. నాకు కర్డ్తో తినడం చాలా ఇష్టం. అండ్ నా 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ వీడియోస్ చూడకపోతే చూసేయండి. సో ఆ వీడియోస్లో ఒక మీల్లో అయితే ఇది చూపించాను. అప్పుడే పోస్ట్ చేద్దాం అనుకున్నా, బట్ సమ్హౌ ఇది మిస్ అయిపోయింది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ వెయిట్ లాస్ వీడియోస్ కావాలంటే ఒకసారి నా ఛానల్ చెక్అవుట్ చేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.